ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియా, సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. కొంతమందికి ఇది మసాలా న్యూస్, కానీ ప్రపంచాన్ని ఏలిన దిగ్గజాలకు మాత్రం ఇది నిద్రలేని రాత్రులు. ఏ తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, కానీ తెరచాటున జీవితాలు గడిపిన శక్తివంతులకే ఈ ఫైల్స్ ఒక పెద్ద బూచి. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? వీటిలో ఏం దాగుంది? ఎవరు ఈ జెఫ్రీ ఎప్స్టీన్? జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలో అత్యంత సంపన్నుల్లో ఒకడు. న్యూయార్క్, ఫ్లోరిడా ప్రైవేట్ దీవుల్లో విలాసవంతమైన భవనాలు, పొలిటికల్ లీడర్లు, బిజినెస్ టైకూన్లు, సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు. బయటికి ఫైనాన్షియల్ బ్రోకర్, లోపలికి మాత్రం అత్యంత ప్రమాదకరమైన లైంగిక నేరగాడు. అతడు ఎంతో మంది బాలికలు, యువతుల జీవితాలను నాశనం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బు, అధికారాన్ని ఆయుధంగా మార్చుకొని నేరాలు చేసిన వ్యక్తి. 2008లో టీనేజ్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలి కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించాడు. కానీ విడుదల తర్వాత కూడా ఆగలేదు. అక్రమంగా అమ్మాయిలను తరలించడం, వారిని దుర్వినియోగం చేయడం, ఇతర శక్తివంతులకు సప్లై చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చివరకు 2019లో మళ్లీ అరెస్ట్. జైలులో ఉండగానే ఎప్స్టీన్ మృతి చెందాడు. అధికారికంగా అది ఆత్మహత్య, కానీ ప్రజల్లో ఒకే సందేహం, అది నిజంగానే ఆత్మహత్యనా? ఎందుకంటే ఎప్స్టీన్ బతికి ఉంటే చాలా మంది ప్రపంచ దిగ్గజాల రహస్యాలు బయటపడేవని నమ్మకం. ఎప్స్టీన్ ఒంటరిగా ఈ నేరాలు చేయలేదు. అతడి కుడి భుజం గిస్లెన్ మ్యాక్స్వెల్ అమ్మాయిలను రిక్రూట్ చేయడం, వేధింపులకు సహకరించడం, నేరాలకు దోహదపడిన వ్యక్తిగా 2021లో ఆమెను కోర్టు దోషిగా తేల్చింది. ప్రస్తుతం ఆమె జైలులోనే ఉంది. ఎప్స్టీన్ అరెస్ట్ తర్వాత FBI అధికారులు అతని ల్యాప్టాప్, మొబైల్, హార్డ్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు ఎప్స్టీన్ కు సంబంధించిన ఫైల్స్ ను దశల వారీగా బహిర్గతం చేస్తుంది. ఇందులో 3.5 మిలియన్ల పేజీల డాక్యుమెంట్స్, 2000కు పైగా వీడియోలు, 1,80,000 ఫోటోలు, ఈ డేటా అంతా ఎప్స్టీన్ ల్యాప్టాప్, మొబైల్, ఇతర డివైస్ల నుంచి సేకరించబడింది. ఇవన్నీ FBI అధికారులు ఏళ్ల తరబడి పరిశీలించి కోర్టు ముందు ఉంచారు. ఎప్స్టీన్ కు ఒక ప్రైవేట్ జెట్ ఉండేది. దాని పేరే లోలితా ఎక్స్ప్రెస్. ఈ విమానంలోనే అమెరికా, యూరప్, ఇతర దేశాల VIPలు అతని ప్రైవేట్ ఐలాండ్ కి ప్రయాణించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ప్రయాణించారో అన్ని అతని ల్యాగ్ బుక్స్ లో నమోదయ్యాయి. ఏళ్ల తరబడి ప్రజలు ఈ ఫైల్స్ ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. చివరకు 2025 జూలైలో ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ రూపొందించింది. కాంగ్రెస్ సభ్యుల్లో రో ఖన్నా, థామస్ మస్సీ ముందుకొచ్చారు. నవంబర్లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. దీంతో 2026 జనవరి 30న మొదటి విడతగా సుమారు 3 మిలియన్ పేజీలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ ఈ ఫైల్స్ లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, బిల్ గేట్స్, ఎలన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్. అయితే అధికారులు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఎప్స్టీన్ తో పరిచయం ఉందని మాత్రమే వారంతా నేరాలు చేశారని అర్థం కాదు. ఇప్పటి వరకు విడుదలైన ఫైల్స్ లో వారిపై నేరాలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేవు. ఎప్స్టీన్ ఫైల్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేర్లు కూడా కనిపించాయి. కానీ ఇవి కేవలం రాజకీయ చర్చలు, డిప్లొమాటిక్ విజిట్స్ కు సంబంధించిన మెయిల్స్ మాత్రమే. ఎప్స్టీన్ తో ప్రత్యక్ష సంబంధాల ఆధారాలు లేవని భారత ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. మీరా నయ్యర్, అనురాగ్ కశ్యప్, నందితా దాస్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే వీరిలో ఎవరి మీద కూడా నేరారోపణలు నమోదు కాలేదు. ప్రభుత్వం ఫైల్స్ ను రిలీజ్ చేసినా అందులో చాలా కీలక విషయాలు దాచిపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల గోప్యత కోసం కొన్ని వివరాలు తొలగించామని అధికారులు చెబుతున్నారు. కానీ పూర్తి నిజం ఎప్పుడు బయటకు వస్తుందో అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని షేక్ చేసిన పూర్తి నిజం మాత్రం ఇంకా తెర వెనుకే ఉందనే భావన బలంగా ఉంది. నిజం ఎప్పుడు బయటపడుతుందో, ఎవరి ముసుగులు ఎప్పుడు పడతాయో కాలమే సమాధానం చెప్పాలి. మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. ఇలాంటి డీప్ ఎక్స్ప్లెయినర్ వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.